ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 29 ఏప్రిల్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇది మీ అత్యంత అమూల్యమైన జన్మ. ఈ జన్మలోనే మీరు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు పావనంగా అయ్యే పురుషార్థం చేయాలి. ప్రశ్న: ఈశ్వర్య సంతానం అనబడే పిల్లల ముఖ్య ధారణ ఏముంటుంది? జవాబు: వారు పరస్పరంలో చాలా క్షీరఖండంగా అయి నడుచుకుంటారు. ఉప్పు నీరుగా ఎప్పుడూ అవ్వరు. ఎవరైతే దేహాభిమాన మనుషులుగా ఉంటారో వారు ఉల్టా సుల్టాగా, అంటే వ్యతిరేకంగా మాట్లాడుతూ, పోట్లాడుకుంటూ, జగడాలాడుకుంటూ ఉంటారు. పిల్లలైన మీలో ఈ అలవాటు ఉండరాదు. ఇక్కడ మీరు దైవీ గుణాలను ధారణ చేయాలి, కర్మాతీత స్థితిని పొందుకోవాలి. ఓం శాంతి. మొట్టమొదట తండ్రి పిల్లలకు ఆత్మాభిమాని భవ అని చెప్తున్నారు. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి. భగవద్గీత మొదలైన వాటిలో ఏమున్నా అవన్నీ భక్తి మార్గంలోని శాస్త్రాలు. తండ్రి చెప్తున్నారు, నేను జ్ఞానసాగరుడును, పిల్లలైన మీకు జ్ఞానాన్ని వినిపిస్తాను. తండ్రి ఏ జ్ఞానాన్ని వినిపిస్తారు? సృష్టి అంటే డ్రామా ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. ఇది చదువు, చరిత్ర, భూగోళాలు ఉన్నాయి కదా. భక్తి మార్గంలో ఎవ్వరూ చరిత్ర భూగోళాన్ని చదవరు, వాటి పేరే ఉండదు. సాధు సన్యాసులు మొదలైన వారు కూర్చుని శాస్త్రాలు చదువుతారు. ఈ తండ్రి ఏ శాస్త్రాలను చదివి వినిపించరు. మిమ్మల్ని ఈ చదువు ద్వారా మనుషుల నుండి దేవతలుగా చేస్తారు. మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు మీరు వస్తారు. వారు కూడా మనుషులే, వీరు కూడా మనుషులే. కానీ వీరు ఓ పతిత పావన రండి అని తండ్రిని పిలుస్తారు. కానీ దేవతలు పావనులని మీకు తెలుసు. మిగిలిన వారంతా అపవిత్ర మనుషులు. వారు దేవతలకు నమస్కరిస్తారు. వారిని పావనులు అని, స్వయాన్ని పతితమని భావిస్తారు. కానీ దేవతలు పావనంగా ఎలా అయ్యారో, వారిని అలా ఎవ్వరు చేశారో మనుషు మాతృలెవ్వరికీ తెలియదు. కనుక తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇందులోనే శ్రమ ఉంది. దేహాభిమానం ఉండరాదు. ఆత్మ అవినాశి. సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి. ఆత్మనే మంచి లేక చెడు సంస్కారాలు తీసుకెళ్తుంది. అందుకే ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, దేహీ అభిమానులుగా అవ్వండి. తమ ఆత్మ గురించి కూడా ఎవరికీ తెలియదు. రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు అంధకార మార్గం ఆరంభమవుతుంది. దేహాభిమానులుగా అవుతారు. పిల్లలైన మీరు ఎవరి దగ్గరికి వచ్చారో తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. బ్రహ్మ వద్దకు కాదు, నేను ఇతని శరీరంలో ప్రవేశించాను. ఇది ఇతని అనేక జన్మల అంతిమ పతిత జన్మ. అనేక జన్మలంటే ఏవి? అర్ధకల్పం పవిత్ర జన్మలు, అర్ధకల్పం పతిత జన్మలు అని కూడా తెలిపించారు. కావున ఇతడు కూడా పతితమైపోయాడు. ఈ బ్రహ్మ స్వయాన్ని ఈశ్వరుడు లేక దేవత అని చెప్పడు. మనుషులు ప్రజాపిత బ్రహ్మ దేవత అని భావిస్తారు. అందుకే బ్రహ్మ దేవతాయ నమః అని అంటారు. తండ్రి చెప్తారు, పతితంగా ఉన్న బ్రహ్మ అనేక జన్మల అంతిమంలో మళ్ళీ పావనమై దేవతగా అవుతాడు. మీరు బీకేలు, మీరు కూడా బ్రాహ్మణులే. ఈ బ్రహ్మ కూడా బ్రాహ్మణుడే. ఇతన్ని దేవత అని ఎవరంటారు? బ్రహ్మను బ్రాహ్మణుడని అంటారు, దేవత అని అనరు. బ్రహ్మ పవిత్రమైన అతన్ని దేవత అని అనరు. విష్ణువుగా అవ్వనంత వరకు దేవత అని అనరు. మీరు బ్రాహ్మణీలు. మిమ్మల్ని మొట్టమొదట శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేస్తాను. ఇది మీ అమూల్యమైన వజ్రతుల్య జన్మ అని అంటారు. భలే కర్మ భోగముండనే ఉంటుంది.
కనుక ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేస్తూ ఉండండి. ఈ అభ్యాసమైనప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. దేహదారిగా భావిస్తే వికర్మలు వినాశనం అవ్వవు. ఆత్మ బ్రాహ్మణుడు కాదు. శరీరంతో ఉన్నప్పుడే బ్రాహ్మణులుగా, మళ్ళీ దేవతలుగా, శూద్రులు మొదలైన వారిగా అవుతారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసే శ్రమ ఉంది. దీనిని సహజ యోగం అని కూడా అంటారు. అత్యంత సహజమైందని తండ్రి చెప్తున్నారు. కొంతమందికి చాలా కష్టమని కూడా అనిపిస్తుంది. అనుక్షణం దేహాభిమాన వశులై తండ్రిని మర్చిపోతారు. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు సమయం పడుతుంది కదా. ఇప్పుడు మీరు ఏకరస్సులై తండ్రి స్మృతి స్థిరంగా ఉండిపోవటం సాధ్యం కాదు. కర్మాతీత స్థితిని పొందితే తర్వాత శరీరం కూడా ఉండదు. పవిత్ర ఆత్మ తేలికగా అయి సులభంగా శరీరాన్ని వదిలేస్తుంది. పవిత్ర ఆత్మతో అపవిత్ర శరీరం ఉండదు. అలాగని ఈ దాదా తీరాన్ని చేరిపోయాడని కాదు. ఇతడు కూడా స్మృతి చేయటం చాలా కష్టమని చెప్తాడు. దేహాభిమాన వశులైతే ఉల్టా సుల్టా మాట్లాడటం, పోట్లాడటం, జగడాలు మొదలైనవి చేస్తారు. ఆత్మలమైన మనమంతా సోదరులము. అప్పుడు ఆత్మకు ఏమీ జరగదు. దేహాభిమానంతోనే గొడవలు చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు దేహీ అభిమానులు కావాలి. దేవతల వలె మీరు కూడా పరస్పరం చాలా క్షీరఖండం వలె ఉండాలి. ఇప్పుడు మీరు ఉప్పు నీరుగా వరాదు. దేహాభిమానానికి వశమైన మనుషులు ఉల్టా సుల్టాగా మాట్లాడతారు, జగడాలాడతారు. పిల్లలైన మీలో ఈ అలవాటు ఉండరాదు. ఇక్కడ మీరు దేవతలుగా అయ్యేందుకు దైవీ గుణాలను ధారణ చేయాలి. కర్మాతీత స్థితిని పొందాలి. ఈ శరీరం ప్రపంచం పాతది, తమోప్రధానంగా ఉందని మీకు తెలుసు. పాత వస్తువులపై, పాత సంబంధాలపై అసహ్యం కలగాలి. దేహాభిమాన విషయాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే పాపాలు నాశనమవుతాయి. చాలామంది పిల్లలు స్మృతిలో ఫెయిల్ అవుతారు. జ్ఞానాన్ని అర్థం చేయించటంలో చాలా తీవ్రంగా ఉంటారు. కానీ స్మృతి చేసే శ్రమ చాలా పెద్దది. ఇది చాలా పెద్ద పరీక్ష. అర్థకల్పం భక్తి చేసిన పాత భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరు. భక్తిలో వెనక వచ్చిన వారు అంతగా అర్థం చేసుకోలేరు. తండ్రి ఈ శరీరంలో వచ్చి చెప్తున్నారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తాను. డ్రామాలో నాకు పాత్ర ఉంది. కల్పంలో ఒక్కసారి మాత్రమే వస్తాను. ఇది అదే సంగమ యుగం. యుద్ధం కూడా ఎదురుగా నిలిచి ఉంది. ఇది 5000 సంవత్సరాల డ్రామా. కలియుగ ఆయువు ఇంకా 40,000 సంవత్సరాలుంటే ఏమవుతుందో తెలియదు. భగవంతుడు వచ్చినా మేము శాస్త్ర మార్గాన్ని వదలమని వారంటారు. 40,000 సంవత్సరాల తర్వాత ఏ భగవంతుడు వస్తారో కూడా తెలియదు. కొంతమంది కృష్ణ భగవానుడు వస్తారని భావిస్తారు. కొంతకాలం జరిగితే మీ పేరు ప్రసిద్ధమైపోతుంది. కానీ ఆ స్థితి కూడా ఉండాలి. పరస్పరంలో చాలా చాలా ప్రీతిగా ఉండాలి. మీరు ఈశ్వర్య సంతానం కదా. ఈశ్వర్య సేవాదారుల్ని మహిమ చేయబడతారు. మీరు పతిత భారతదేశాన్ని పావనంగా చేసేందుకు తండ్రికి సహయోగులమని అంటారు. కల్పకల్పం మేము ఆత్మాభిమానులుగా అయ్యి మీ శ్రీమతంను అనుసరించి యోగబలంతో మా వికర్మలను వినాశనం చేసుకుంటామని అంటారు. యోగ బలం సైలెన్స్ బలం. సైలెన్స్ బలానికి, సైన్స్ బలానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. పోను పోను మీకు చాలా సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. ప్రారంభంలో ఎంతోమంది సాక్షాత్కారాలు చేసుకునే పాత్ర చేశారు. కానీ నేడు వారు లేనేలేరు. మాయ మింగేసింది. యోగంలో ఉండకపోతే మాయ తినేస్తుంది. భగవంతుడు మిమ్మల్ని చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. కనుక నియమానుసారంగా చదవాలి. లేకుంటే చాలా చాలా కనిష్ట పదవిని పొందుతారు. శిక్షలు కూడా చాలా అనుభవిస్తారు. జన్మ జన్మల పాపిని అని పాడతారు కూడా.
సత్యుగంలో రావణ రాజ్యమే ఉండదు. మరి వికారాల పేరు ఎలా ఉంటుంది? అది సంపూర్ణ నిర్వీకార రాజ్యం. అది రామరాజ్యం. ఇది రావణ రాజ్యం. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. ప్రతి పుత్రుడు తమ స్థితిని పరిశీలించుకోవాలి. మేము ఎంత సమయం తండ్రి స్మృతిలో ఉండగలము? దైవీ గుణాలను ఎంతవరకు ధారణ చేశాము? ముఖ్యంగా మా ఆంతరికంలో ఏ అవగుణమూ లేదు కదా. మా ఆహార పానీయాలు ఎలా ఉన్నాయి? పూర్తి రోజులో వ్యర్థము లేక అసత్య మాటలు పలకలేదు కదా అని పరిశీలించుకోవాలి. శారీర నిర్వహణ కొరకు అసత్యం మొదలైనవి చెప్పవలసి వస్తుంది. పాపం నశించాలని దానం కొరకు కొంత భాగం తీస్తారు కదా. మంచి కర్మలు చేస్తే దాని ఫలితం కూడా లభిస్తుంది. ఎవరైనా ఆసుపత్రి కట్టిస్తే వచ్చే జన్మలో వారికి మంచి ఆరోగ్యం సమకూరుతుంది. కళాశాల కట్టిస్తే బాగా చదువుకుంటారు. కానీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నారా? దాని కొరకు గంగా స్నానం చేసేందుకు వెళ్తారు. ధనము దానం చేస్తే తర్వాత జన్మలో దాని ఫలితం లభిస్తుంది. అందులో పాపం నశించే ప్రస్తావనే ఉండదు. అది ఈశ్వరార్థంగా ఇచ్చిపుచ్చుకోవటం అవుతుంది. ఈశ్వరార్థంగా ఇస్తారు. ఈశ్వరుడు అల్పకాలానికి ఇచ్చేస్తాడు. ఇక్కడ మీరు పావనంగా అవ్వాలి. అందుకు తండ్రి స్మృతి తప్ప వేరే ఉపాయం లేదు. పావనులు పతిత ప్రపంచంలో ఉండరు. వారు పరోక్షంగా ఈశ్వరార్థం చేస్తారు. ఇప్పుడు ఈశ్వరుడు చెప్తున్నారు, నేను సన్ముఖంలో మిమ్మల్ని పావనంగా చేసేందుకు వచ్చాను. నేను దాతను. నాకు మీరిస్తే మీకు ఫలితం నేనిస్తాను. ఆ ధనాన్ని నా వద్ద ఉంచుకోను. పిల్లలైన మీ కొరకే భవనాలు మొదలైనవి నిర్మించారు. సన్యాసులు తమ కొరకు పెద్ద పెద్ద మహల్ మొదలైనవి నిర్మించుకుంటారు. ఇక్కడ శివబాబా తమ కొరకు ఏమీ తయారు చేసుకోరు. 21 జన్మలకు నూతన ప్రపంచంలో దీని ప్రతిఫలం లభిస్తుందని అంటారు. ఎందుకంటే మీరు సన్ముఖంలో ఇచ్చి తీసుకుంటున్నారు. మీరిచ్చే ధనమంతా మీ కొరకే ఉపయోగించబడుతుంది. భక్తి మార్గంలో కూడా నేను దాతనే. ఇప్పుడు కూడా నేను దాతనే. అది పరోక్షం, ఇది ప్రత్యక్షం. మీ వద్ద ఏముంటే దానితో సేవా కేంద్రం తెరవండి బాబా చెప్తారు. ఇతరుల కళ్యాణం చేయండి. నేను కూడా సెంటర్ తెరుస్తాను కదా. పిల్లలిచ్చిన దానితో పిల్లలకే సహాయం చేస్తాను. ధనం నాతో తీసుకెళ్ళను. నేను వచ్చి ఇతనిలో ప్రవేశించి ఇతని ద్వారా కర్తవ్యం చేయిస్తాను. నేను స్వర్గంలోకి రాను. ఇదంతా మీ కొరకే. నేను అభోక్తను, ఏమీ తీసుకోను. పాదాలపై పడమని కూడా చెప్పను. నేను పిల్లలైన మీకు అత్యంత విధేయుడైన సేవకుడును. వారే తల్లి తండ్రి సర్వస్వము అని కూడా పిల్లలకు తెలుసు. అది కూడా నిరాకార తండ్రిని. ఏ గురువును కూడా త్వమేవ మాతస్య పిత అని అనరు. గురువును గురువు అని, టీచర్ను టీచర్ అని అంటారు. ఇతని తల్లి తండ్రి అని అంటారు. కల్పకల్పం ఒక్కసారి మాత్రమే వస్తానని తండ్రి చెప్తున్నారు. మీరు 12 నెలల తర్వాత జయంతిని జరుపుకుంటారు. కానీ శివబాబా ఎప్పుడు వచ్చారో ఏం చేశారో ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ విష్ణు శంకర్ల కర్తవ్యం గురించి కూడా తెలియదు. ఎందుకంటే పైన శివుని చిత్రంను ఎగరకొట్టేశారు. లేకుంటే శివబాబా చేయించేవారు. బ్రహ్మ ద్వారా చేయిస్తారు. వారు ఎలా ప్రవేశించి చేసి చూపిస్తారో పిల్లలైన మీకు తెలుసు. మీరు కూడా అలాగే చేయండి చెప్తారు. ఒకటేమో బాగా చదువుకోండి, తండ్రిని స్మృతి చేయండి, దైవీ గుణాలను ధారణ చేయండి. వీరి ఆత్మ కూడా నేను బాబాను స్మృతి చేస్తానని చెప్తుంది. బాబా చేతుల్లో ఉన్నట్లే మనం నూతన ప్రపంచానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. కావున నడవడికలు, ఆహార పానీయాలన్నీ పరివర్తన అవ్వాలి. వికారాలను వదిలేయాలి. తప్పకుండా సంస్కరింపబడాలి. ఎంతెంత సంస్కరింపబడతారో తర్వాత శరీరాన్ని వదిలితే
శ్రేష్ఠ కులంలో జన్మిస్తారు. కులాలు కూడా నెంబర్ వారుగా ఉంటాయి. ఇక్కడ కూడా కొన్ని చాలా మంచి మంచి కులాలు ఉంటాయి. 4-5 అన్నదమ్ములు కలిసి జీవిస్తున్న ఎటువంటి జగడాలు ఉండవు. మృత్యు కబలించలేని అమరలోకానికి వెళ్తామని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. భయపడే మాటే లేదు. ఇక్కడ రోజుకు భయం పెరుగుతూ పోతుంది. వెలుపలకు కూడా రాలేరు. ఈ చదువు కోట్లలో కొంతమంది మాత్రమే చదువుకుంటారని మీకు తెలుసు. కొందరు బాగా అర్థం చేసుకుంటారు, చాలా బాగుందని కూడా రాస్తారు. అటువంటి పిల్లలు కూడా తప్పకుండా వస్తారు. రాజధాని స్థాపన అవుతుంది కదా. ఇది కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. స్మృతి యాత్రలో తీవ్రమైన వేగంతో పరుగులు తీసే పురుషార్థి పిల్లలను చూసి తండ్రి చాలా మహిమ చేస్తారు. ముఖ్యమైనది స్మృతి. దీని ద్వారానే పాత లెక్కాచారాలన్నీ సమాప్తమైపోతాయి. కొంతమంది పిల్లలు, బాబా మేము ప్రతిరోజు ఇన్ని గంటలు స్మృతి చేస్తామని రాస్తారు. వీరు చాలా గొప్ప పురుషార్థులు అని బాబా కూడా అనుకుంటారు. పురుషార్థమేమో చేయాలి. కనుకనే తండ్రి చెప్తున్నారు, పరస్పరంలో ఎప్పుడూ పోట్లాడుకోరాదు. ఇది జంతువులు చేసే పని. పోట్లాడుకోవటం, జగడాలాడటం అంటే దేహాభిమానం. తండ్రి పేరును చెడిపేస్తారు. తండ్రిని గురించే సద్గురువు నిందకులకు స్వర్గంలో స్థానం లేదని చెప్తారు. కానీ సాధువులు ఈ వాక్యాన్ని తమకు అన్వయించుకున్నారు. కనుక వారు ఎక్కడ శపిస్తారో అని మాతలు భయపడుతూ ఉంటారు. మనం మనుషుల నుండి దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. సత్యమైన అమర్ కథను వింటున్నారు. శ్రీ లక్ష్మీనారాయణులు పదవి పొందేందుకు ఈ పాఠశాలకు వస్తున్నామని మీరు చెప్తారు. ఇలా ఇంకెక్కడా చెప్పరు. ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్తారు. ఇందులో స్మృతి చేసే పురుషార్థమే ముఖ్యమైనది. అర్ధకల్పం స్మృతియే చేయలేదు. ఇప్పుడు ఈ ఒక్క జన్మలోనే స్మృతి చేయాలి. ఇదే శ్రమ. స్మృతి చేయాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. ఏదైనా పాపకర్మ చేస్తే 100 రెట్లు శిక్ష పడుతుంది. పురుషార్థం చేయాలి. తమ ఉన్నతి చేసుకోవాలి. ఆత్మనే శరీరం ద్వారా చదువుకుని బ్యారిస్టర్ లేక సర్జన్ మొదలైన వారిగా అవుతుంది కదా. ఈ లక్ష్మీనారాయణుల పదవి చాలా ఉన్నతమైంది కదా. పోను పోను మీకు అనేక సాక్షాత్కారాలు అవుతాయి. మీరు సర్వోత్తమ బ్రాహ్మణ కులభూషణులు, స్వదర్శన చక్రధారులు. కల్పకృతం కూడా మీకు ఈ జ్ఞానం వినిపించాను. ఇప్పుడు మళ్ళీ వినిపిస్తున్నాను. మీరు విని పదవిని పొందుతారు. తర్వాత ఈ జ్ఞానం ప్రాయలోపం అయిపోతుంది. ఇక ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మీలో మీరు నేను తండ్రి స్మృతిలో ఎంత సమయం ఉంటున్నాను, దైవీ గుణాలు ఎంతవరకు ధారణ చేశాను, నాలో ఏ అవగుణము లేదు కదా, నా ఆహార వ్యవహారాలు నడవడికలు శ్రేష్టంగా ఉన్నాయా, వ్యర్థ మాటలు మాట్లాడలేదు కదా, అసత్యం పలకలేదు కదా అని పరిశీలించుకోవాలి. సెకండ్ పాయింట్, స్మృతి చాట్ను పెంచుకునేందుకు అభ్యాసం చేయాలి. ఆత్మలమైన మనమంతా సోదరులము. దేహాభిమానం నుండి దూరంగా ఉండాలి. మీ ఏకరస స్థితిని తయారు చేసుకునేందుకు సమయాన్ని కేటాయించాలి. ఈరోజు వరదానము. పంచతత్వాలు మరియు పంచ వికారాలను మీ సేవాదారులుగా చేసుకునే మాయాచీత్ స్వరాజ్య అధికారి భవ. ఎలాగైతే సత్యుగంలో విశ్వమహారాజు మరియు విశ్వమహారాణులు డ్రెస్సును వెనక నుండి దాసదాసీలు ఎత్తి పట్టుకుంటూ ఉంటారో, అలా సంగం యుగంలో పిల్లలైన మీరు మాయాచిత్ స్వరాజ్య అధికారులు కాయి
టైటిల్స్ అనే డ్రెస్ ద్వారా అలంకరింపబడి ఉంటారో అప్పుడు ఈ 5 తత్వాలు మరియు 5 వికారాలు మీ డ్రెస్ను వెనక నుండి ఎత్తి పట్టుకుంటాయి, అనగా అధీనమై నడుస్తాయి. అందుకు దృఢ సంకల్పం అనే బెల్ట్ ద్వారా టైటిల్స్ అనే డ్రెస్ను టైట్ చేసుకోండి. రకరకాల డ్రెస్సులు మరియు అలంకారాల సెట్ ద్వారా అలంకరింపబడి తండ్రి శతలో ఉంటే ఈ వికారాలు లేక తత్వాలు పరివర్తన అయిపోయి సహయోగులుగా, సేవాదారులుగా అయిపోతాయి. స్లోగన్: ఏ గుణాలను, శక్తులను వర్ణన చేస్తారో వాటి అనుభవంలో మునిగిపోండి. అనుభవమే అన్నిటికంటే పెద్ద అథారిటీ. అవ్యక్త సూచన: కంబైన్ రూపం యొక్క స్మృతి ద్వారా విజయులుగా అవ్వండి. స్వయాన్ని తండ్రి శతలో కంబైన్డ్గా భావించుట ద్వారా వినాశీ సాతిని తయారు చేసుకునే సంకల్పం సమాప్తమైపోతుంది. ఎందుకంటే సర్వశక్తివంతుడు సాతిగా ఉన్నాడు. ఎలాగైతే సూర్యుని ముందు అంధకారం నిలవలేదో అలా సర్వశక్తివంతుని ముందు మాయ యొక్క ఏ వ్యర్థ సంకల్పం కూడా నిలవలేదు. ఏ శత్రువైనా దాడి చేసేందుకు ముందు ఒంటరిగా చేసేస్తుంది. అందువలన ఎప్పుడు ఒంటరిగా అవ్వకండి. అచ్చా, ఓం శాంతి.